రంగారెడ్డి జిల్లా కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని టీజీఐఐసీ చేసిన ప్రకటనను హెచ్సీయూ అధికారులు ఖండించారు. టీజీఐఐసీ చేసిన ప్రకటనపై తాజాగా హెచ్సీయూ రిజిస్ట్రార్ స్పందించారు. 2024 జూలైలో అక్కడ ఎలాంటి సర్వే, ఇప్పటి వరకు భూమి ఎలా ఉందని ప్రాథమిక పరిశీలన మాత్రమే చేశారని తెలిపారు. హెచ్సీయూ హద్దులు అంగీకరించినట్లు టీజీఐఐసీ చేసిన ప్రకటనను ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు భూమి సరిహద్దులా గుర్తించలేదన్న రిజిస్ట్రార్ దీనిపై హెచ్సీయూకే సమాచారం ఇవ్వలేదని, ఆ భూమిని వర్సిటీకే ఇవ్వమని చాలా కాలంగా కోరుతున్నామని ప్రకటనలో తెలిపారు. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని తాజాగా టీజీఐఐసీ ప్రకటన విడుదల చేసింది. ఈ భూమి యజమాని తానేనని కోర్టు ద్వారా గవర్నమెంట్ నిరూపించుకుంది. ప్రైవేటు సంస్థకు 21 ఏళ్ల క్రితం కేటాయించిన భూమిని కోర్టు ద్వారా దక్కించుకుంది. అభివృద్ధికి ఇచ్చిన భూమిలో చెరువులు లేవని, సర్వేలో 1 అంగుళం భూమి కూడా సెంట్రల్ యూనివర్సిటీది కాదని తేలినట్లు టీజీఐఐసీ తన ప్రకటనలో తెలిపింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదానికి సంబంధించి హెచ్సీఏ ఇప్పటికీ జరుగుతున్నటువంటి పరిణామాలపై స్పందించి ఎక్కడ కూడా సర్వే నిర్వహించకుండా, సరిహద్దులు పెట్టకుండా ఈ 400 ఎకరాలు తమదే అంటూ కూడా ప్రభుత్వం క్లెయిమ్ చేస్తున్నటువంటి తీరును హెచ్సీఏ తప్పుపడుతూ ఉంది. ఎక్కడ కూడా సరిహద్దులు పెట్టి ఇది తమ దృష్టికి తీసుకొచ్చి ఈ భూములని మేము తీసుకోవాలనుకుంటున్నాము, ఆక్యుపై చేయాలనుకుంటా ఉన్నాము. టీజీఐఐసీ ఇచ్చినటువంటి రిపోర్టు తప్పుల తడకగా కనబడతా ఉంది. టీజీఐఐసీ ఇచ్చినటువంటి రిపోర్టు తప్పుడు రిపోర్ట్ అంటూ కూడా హెచ్సీయూ ఈ విషయాన్ని తమ దృష్టికి వచ్చినటువంటి వెంటనే ఒక నోటు ద్వారా ఈ ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. కానీ టీజీఐఐసీ మాత్రం కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు, గతంలో ఇచ్చినటువంటి లీజ్, జరిపినటువంటి ప్రాథమిక సర్వే ఇవన్నీ కూడా ఎక్కడ కూడా అంగుళం భూమి కూడా కబ్జాకు గురవ్వకుండా ఎలా అయితే గతంలో ప్రభుత్వం లీజుకి ఇచ్చిందో ఆ రకంగానే భూములు ఉన్నాయి. ఇవన్నీ కూడా కోర్టు ద్వారా ఇప్పుడు ఈ ప్రభుత్వం సాధించింది. ఈ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది అంటూ కూడా టీజీఐఐసీ ఇచ్చినటువంటి రిపోర్టు తప్పుడు రిపోర్ట్ అంటూ హెచ్సీఏ ఈ రకరకాల విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి. కాబట్టి ఈ భూమి ఎవరికి సొంతం అనే దానిపై కూడా దీనిపైన త్వరలో ఒక ప్రకటన కూడా రిలీజ్ చేయాలంటూ కూడా విద్యార్థి సంఘాలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. 3-4 రోజుల నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులందరినీ ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి వీళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ కి తరలించి ఆ భూములన్నీ కూడా అక్కడ చెదను చేసేందుకు సుమారు 30 నుంచి 40 జేసీబీలను తీసుకొచ్చి రాత్రికి అదంతా కూడా చెదను చేసి ప్రభుత్వం దాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉంది. దీన్ని విద్యార్థి సంఘాలు, విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. దాంతో పాటు హెచ్సీయూ కూడా ఈ రోజు స్పందిస్తూ ఈ టీజీఐఐసీ ఇచ్చినటువంటి రిపోర్టు సరైనటువంటి రిపోర్టు కాదు, ఈ భూములను కూడా గతంలో నుంచి ఇదే సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించాలంటూ కూడా మేము పోరాటం చేస్తా ఉన్నామంటూ కూడా రిజిస్ట్రార్ ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించడం జరిగింది. థ్యాంక్ యూ రవితేజ.